అయితే మాత్రం వీళ్ళెవరు కూడా అంగీకరించిన పరిస్థితి ఉంది. అయితే సీఎం మరి కాసేపట్లో అయితే కనుక ఇక్కడ మెడికవర్లో ఉన్నటువంటి క్షతగాత్రులను సందర్శించేందుకు రానున్నారు, వాళ్ళని పరామర్శించేందుకు రానున్నారు. అయితే ఈ సీఎం విశాఖలో దిగిన తర్వాత ఈ ₹1 ప్రకటన సీఎం ప్రకటన చేస్తే బాగుంటుందని, అదేవిధంగా వెంటనే ఈ డబ్బులన్నీ కూడా ఇమీడియట్గా ఇస్తేనే దీనిపై అయితే మాత్రం పూర్తిగా నమ్మకం కలుగుతుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. నాయుడు, నిన్నటి నుంచి చూస్తున్నాం మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మనం చూస్తున్నాం చాలా కుటుంబాలు రోధిస్తున్నటువంటి పరిస్థితి, చిన్నపిల్లలు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తున్నారు, లేదా వాళ్ళని క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్నారు. ఇది ప్రతినిత్యం జరుగుతూ ఉంది. ఇది కాదు ఒక పర్మనెంట్ సొల్యూషన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుని ఉంటే ప్రమాదం జరిగేది కాదు. ఇక మీదటి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలపై సీరియస్గా యాక్షన్ అనేది ప్రభుత్వం తీసుకోవాలి, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది ప్రజల నుంచి. మీరేమంటారు? అంటే ప్రభుత్వం ప్రముఖంగా చెబుతున్నది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హై పవర్ కమిటీ అంటూ మేము వేస్తున్నారు. కానీ ఆ హై పవర్ కమిటీలో ఏవైతే సిఫార్సులు వస్తున్నాయో ఆ సిఫార్సులని అమలు పరిచేందుకు అయితే మాత్రం ఈ యాజమాన్యాలు అయితే అంగీకరించకపోవడం వల్లనే ఇటువంటివి సంభవిస్తున్నాయంటూ కూడా గతం నుంచి కూడా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితి మనకి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కార్మిక నేతలు, కార్మిక సంఘాల నేతలు ఎన్నోసార్లు పలుమార్లు కూడా వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయితే మాత్రం సేఫ్టీ ఆడిట్ జరగాలని, సేఫ్టీ ఆడిట్లో ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేసుకోవాలని చెప్పేసి ఉంది. సో ఈ సేఫ్టీ ఆడిట్కి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయి ప్రభుత్వం డిక్లేర్ చేస్తే తప్ప ఈ ప్రమాదాలు ఆగవని, ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప దీనికైతే మాత్రం ఒక సొల్యూషన్ ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. చందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. అచ్యుతాపురం స్టేజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ అదే ఫార్మా కంపెనీలో చూసుకుంటే కనుక భారీ పేలుడు సంభవించి 18 మంది మరణించారు, 35 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రమాదానికి సంబంధించి అటు ప్రధాని ఆరా తీస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అక్కడికి పర్యవేక్షణ నిమిత్తం కూడా వెళ్తున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ₹1 ఎక్స్గ్రేషియాని కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీరామూర్తి, ప్రస్తుతం ఫార్మా ప్రమాద మృతులకు సంబంధించి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు తెలుస్తోంది కలెక్టర్ హరిచందర్ ప్రసాద్. మరి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. క్షతగాత్రులని మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పరామర్శిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? చందు, ఎసెన్షియా పని ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఇప్పటివరకు అయితే 17 మంది పేర్లనే ప్రకటించారు. ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోవడంతో ఈ సంఖ్య 18కి చేరింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ అనకాపల్లి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో, కేజీహెచ్లో, మెడికవర్లో ఈ 3 ఆసుపత్రుల్లోనే దాదాపు 35 మంది కార్మికులు, గాయాల పాలైన కార్మికులు ఇప్పుడు వైద్యం పొందుతున్నారు, చికిత్స పొందుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు దీని మీద, ఈ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నారు. ఇక్కడ మెడికోలో చికిత్స పొందుతున్న ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వీరందరినీ కూడా చంద్రబాబు నాయుడు పరామర్శించున్నారు. అయితే ఈలోగా బాధిత కుటుంబాలకి, ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో మృతుల కుటుంబాలకి ₹1 పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. అంటే ఇందులో ₹50 లక్షల ఫార్మా కంపెనీ తరఫున, ₹50 లక్షల ప్రభుత్వం తరఫున చెల్లిస్తామని చెప్పేసి విశాఖ జిల్లా కలెక్టర్ హరినందన్ ప్రసాద్ ప్రకటన జారీ చేశారు. దీంతో ఇక్కడ ఒక బాధిత కుటుంబాల్లో కాస్త ఉపశమనం కింద కనిపిస్తుందని చెప్పేసి భావించవచ్చు. అయితే మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఘటన పట్ల చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఆయన ఇక్కడ ప్రభుత్వానికి సూచించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ₹2 లక్షల మృతుల కుటుంబాలకి, ₹50,000 గాయపడ్డ వారికి కూడా పరిహారం ప్రకటించిన పరిస్థితి. అయితే మరికొద్ది సేపట్లో అంటే 12 గంటలకి చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకుంటారు. విశాఖపట్నం చేరుకొని మెడికవర్
ఆసుపత్రిలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి చికిత్స అందుతున్న తీరును ప్రమాద పరిస్థితిని అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. ఆ తర్వాత గంట తర్వాత అంటే 1:15 ఇక్కడే ఏదైతే ఈ ఫార్మా కంపెనీ ఉందో పెను ప్రమాదం జరిగిందో దీని బ్యాక్ సైడ్ ఉన్న లారస్ ల్యాబ్కి ఆయన హెలికాప్టర్లు చేరుకుంటారు. అక్కడి నుంచి లోపల నుంచే ఈ ప్రమాద సంఘటన చేరుకుని మొత్తం ప్రమాదం ఎలా జరిగిందో ఇక్కడ అధికారులతోని అలాగే ఫార్మా కంపెనీ ప్రతినిధులతో కూడా చంద్రబాబు మాట్లాడే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చాలా మంది బాధితులు కుటుంబాలు అంటే ఇక్కడ క్షతగాత్రులు కుటుంబాలు అదే మృతుల కుటుంబాలు కూడా చేరుకున్నారు. అంటే చంద్రబాబుని కలవడానికి అదేవిధంగా తమ ఎవరైతే చనిపోయారో తమ బంధువులు అందరూ ఇక్కడ చేరుకుని తమ మృతదేహాలు ఏంటి అనేది చూపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు కూడా మృతదేహాలు కనిపించిన పరిస్థితి ఉంది. కొంతమంది బంధువులు అయితే తమ బంధువుల మృతదేహాలు చూపించాలని చెప్పి కోరుతున్నారు. అయితే పెను ప్రమాదంలో ఈ కొన్ని బాడీలు అయితే చెల్లాచెదురై పడిపోవడం వల్ల ఎక్కడికక్కడే విడిపోవడం వల్ల ఆ బాడీలను ఏదో గుర్తించని పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆవేదన చెందుతున్న మహిళలు కూడా కుటుంబ బంధువులందరూ కూడా ఇక్కడ ఆవేదన చెందుతున్నారు, ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. చాలా సేపటి నుంచి కూడా ఇక్కడే అంటే రాత్రి అంతా కూడా ఇలాగే కూర్చున్నారు. ఇప్పుడు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ అనేక మంది కుటుంబ సభ్యులు బాధిత అంటే ఎవరైతే మృతుల కుటుంబాల సభ్యులు ఇక్కడే కూర్చుని వారి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమ బాడీలు తమ బంధువులు ఎవరైతే చనిపోయారో ఆ బాడీలు తమకు చూపించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇక్కడ మరి కాసేపట్లో రావడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. అయితే ఇక్కడ పోలీసు ఆధీనంలోకి మొత్తం ఈ ఫార్మా కంపెనీని అంతా తీసుకున్నారు. ఇక్కడే వెనక భాగం నుంచి లాజర్ ల్యాబ్లోకి వచ్చి అక్కడి నుంచి ఈ ఫామ్లోకి వచ్చి ఇక్కడ జరిగిన సంఘటనని చంద్రబాబు నాయుడు ఇక్కడ చూసి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా సమీక్షించున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారని కూడా ఇక్కడ అధికారులు చూస్తున్నారు. ఇక్కడ అయితే చాలామంది బాధిత కుటుంబాలు అలాగే తమ ఇబ్బందుల్ని బాధల్ని కష్టాలని చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ. I know it is a very unfortunate ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికవర్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ లాట్ ఆఫ్ లైఫ్స్, బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ గురించి అడిగి వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు 1 crore మనము ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుందని క్లారిఫై చేయడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకున్నారు. గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి. అది ఇంకా గవర్నమెంట్ డిసైడ్ చేసి అనౌన్స్ చేస్తుంది. మెడికవర్లో మన దగ్గర 7 ఉన్నారండి. మొత్తం మీద 41 మంది గాయపడ్డారు. మిగతా వాళ్ళు 7 తప్ప మిగతా వాళ్ళంతా వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది కిమ్స్ ఐకన్లో ఉన్నారు, కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్లో ఉన్నారండి. కిమ్స్లో అయితే 3, మన జిల్లాలో అయితే 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్లో ఉన్నారు. పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము. ఇన్ అనదర్ 3 hours మ్యాక్సిమం వీ విల్ కంప్లీట్ అండి. మనకు పంపించిన 12 బాడీస్ మాత్రమే మనము ఇక్కడ
పోస్ట్మార్టం చేసి పంపడం జరుగుతుంది. మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం జరుగుతుంది. రెస్క్యూ అండ్ కంప్లీట్ అయినట్టే అండి. అక్కడ దట్ దే క్యాన్ కమెంట్ బెటర్. యాజ్ ఆఫ్ నౌ లేదండి. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు.